హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు పుష్ప సినిమాకు రెమ్యునరేషన్ బదులు బిజినెస్ లో వాటాలు తీసుకున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. సినిమా బిజినెస్ లో 30% వాటాను అల్లు అర్జున్ తీసుకుంటే సుకుమార్ 20% వాటా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, పుష్ప సినిమాకు రెమ్యునరేషన్ బదులుగా ఇటు డైరెక్టర్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటారు నార్మల్ గా అయితే, కానీ బిజినెస్ లో వాటాలు తీసుకున్నారనే కొత్త చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. సో దీనికి సంబంధించి మరి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, నిన్నటి నుంచి కూడా తెలంగాణలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అటు సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ల ఇళ్లలో నిన్నంతా కూడా అటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజుకు సంబంధించిన వెంకటేశ్వర సినీ చిత్ర, మ్యాంగో మూవీస్, అట్లనే మైత్రి మూవీస్కి సంబంధించి ఈ మూడు ప్రొడక్షన్ హౌసుల పైన ఐటీ అధికారులు నిన్నటి నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అటు దిల్ రాజుతో పాటు దిల్ రాజు సోదరుడు, ఆయన ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినిని కూడా బ్యాంకుకు తీసుకువెళ్ళి బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయించారు. ఇవన్నీ కూడా సాధారణ తనిఖీలుగానే ఇప్పటిదాకా అటు దిల్ రాజు భార్య తేజస్విని చెప్తూ వచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కూడా ఇవన్నీ సాధారణ తనిఖీల్లో భాగంగానే అంటూ చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే మైత్రి మూవీస్కి సంబంధించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పొద్దున అటు వేరే ప్రాంతం నుంచి హైదరాబాద్కు విమానాశ్రయానికి చేరుకున్న పుష్ప 2 డైరెక్టర్ అటు సుకుమార్ను అక్కడి నుంచి ఐటీ అధికారులు తీసుకొని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 అటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది, అత్యంత భారీ హిట్ని నమోదు చేసుకుంది, భారీగా అటు రెవెన్యూస్ని కూడా జనరేట్ చేసింది, పెద్ద ఎత్తున నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీస్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ హిట్గానే చెప్పవచ్చు. ఇది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అటు దాదాపుగా 2300 కోట్ల రూపాయలు అటు వసూళ్లను రాబట్టినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అటు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి ఆయన రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు ఈ సినిమాలో వాటా కూడా తీసుకున్నారు, దాదాపుగా 20% వాటా తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. అంటే అల్లు అర్జున్ కూడా ఇందులో వాటా తీసుకున్నారు, 30% వాటా, ఆయన రెమ్యునరేషన్ కాకుండా 30% వాటా తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అంటే మొత్తం ఇటు 2300 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేస్తే ఖర్చులన్నీ పోగా దాదాపుగా 1500 కోట్ల రూపాయల లాభం ఈ సినిమాకి వచ్చి ఉంటుంది. అంటే నేరుగా అల్లు అర్జున్కు వాటాగా 300 నుంచి 350 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అట్లనే సుకుమార్కు కూడా 200 నుంచి 250 కోట్ల రూపాయలు దక్కే ఛాన్స్ ఉంది. అంటే ఈ మొత్తం ఎలా తీసుకున్నారనే దానిపైన ఐటీ అధికారులు అటు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అటు థియేటర్లో తొక్కిసలాట జరగడం, తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఇవంతా కూడా కొంత చిత్రాన్ని వివాదాల్లోకి నెట్టింది. అటు అల్లు అర్జున్ అటు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు రావాల్సి వచ్చింది. చిత్ర యూనిట్ పైన కూడా కేసు నమోదు చేశారు, సంధ్యా థియేటర్ పైన. ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ఐటీ అధికారుల సోదా కూడా కీలకంగా మారాయి. ఇప్పటికే ఐటీ అధికారులు సుకుమార్ ఇంట్లో సోదా నిర్వహిస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఈ సినిమాలో ఆయన కూడా 30% వాటా తీసుకున్నారు. మరి అల్లు అర్జున్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారా అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా మైత్రి మూవీస్ సంస్థలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుతం మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న ఒక యువ నేత, గతంలో వైసీపీలో ఉన్నారు, ప్రజెంట్ ఆయన టీడీపీ నుంచి ఆయన గెలిచారు, మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన పెద్ద ఎత్తున మైత్రి మూవీస్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఆయన ఏ రకంగా పెట్టుబడులు పెట్టారు అని ఆయన ఏపీ మంత్రికి సంబంధించిన లావాదేవీలపైన కూడా ఐటీ అధికారులు అయితే కూపీలాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మంత్రి ఇంట్లో కూడా సోదాలు చేయవచ్చనే ప్రచారం అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల అటు ఈ సినిమాకు మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ కనుక మనం చూసుకున్నట్లయితే భారీ అంచనాల మధ్యలో అటు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. ఇది భారీ బడ్జెట్ మూవీ, ఇది దిల్ రాజు నిర్మించారు. మరొక మూవీ సంక్రాంతికి వస్తున్నామంటూ అది కొంత తక్కువ బడ్జెట్తో నిర్మించిన సినిమా. ఆ సినిమాకి సంబంధించి అనిల్ రావిపూడి డైరెక్టర్గా ఉన్నారు. ఆయన నివాసంలో కూడా నిన్న సోదాలు చేశారనే చర్చ జరిగింది. కానీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది, హిట్ కొట్టేసింది. కానీ ఆ సినిమాకు మైత్రి మూవీస్కి సంబంధించి అటు పుష్ప 2 సినిమాకి సంబంధించి భారీగా కలెక్షన్స్ వచ్చాయి.
ఆ పంపకాలన్నీ కూడా ఇప్పటికే జరిగిపోయి ఉంటాయి. కానీ ఆ పుష్ప 2 సినిమాకి పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, దీనిపైనే ప్రధానంగా ఇప్పుడు ఐటీ అధికారులు దృష్టి సారించారు. దానిలో భాగంగానే ఈ తనిఖీలన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ నివాసంలో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ నివాసంలో ఆయన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఆయన కూడా రెమ్యూనరేషన్తో పాటు వాటా తీసుకున్నారు కాబట్టి ఆ ప్రచారం అయితే నడుస్తుంది. చూడాలి మరి ఐటీ అధికారులు ఈ సోదాలను ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారు, ఇంకా ఎవరెవరిని తమ స్కానర్ కిందికి తీసుకొస్తారనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం ఈ సోదాలు మాత్రం అటు సినీ పరిశ్రమ పెద్దల్లోని ఇటీవల భారీ సినిమాలను నిర్మించిన వాళ్ళు, సినిమా దర్శకత్వం వహించిన వాళ్ళు, సినీ అటు నటులలో కొంత గుబులైతే రేపుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పెద్ద బడ్జెట్ సినిమాలు ఎక్కువ రెమ్యూనరేషన్తో పాటు వాటాలు కూడా తీసుకున్నారు. అవన్నీ తీసుకున్న వాటాలకు సంబంధించి సరిగ్గా పన్నులు చెల్లించారా, లేకుంటే పన్నుల ఎగవేతకు పాల్పడ్డారా, ఇవన్నీ కూడా ఐటీ అధికారులు అయితే ప్రస్తుతం తనిఖీలలో అవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చిన ఆదాయానికి సరిపడా పన్ను చెల్లించకపోతే ఖచ్చితంగా భారీ జరిమానా విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత గుబులైతే సినీ పరిశ్రమ పెద్దల్లో నెలకొనుందనే చెప్పాలి. సౌమ్య, థ్యాంక్ యూ పవన్. పుష్ప 2 సినిమా 1150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి మొత్తం పుష్ప 2 ఇప్పటి వరకు 2300 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఖర్చులన్నీ పోగా ఈ సినిమాకు 1500 కోట్ల లాభం వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ వాటాగా 300 నుంచి 350 కోట్లు వచ్చే అవకాశం ఉండగా సుకుమార్కు 200 నుంచి 250 కోట్లు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ డబ్బును నిర్మాతలు, హీరో, డైరెక్టర్లకు ఎలా ఇస్తున్నారన్న దానిపై ఇప్పుడు ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాంతో అల్లు అర్జున్ ఇంట్లోనూ కూడా ఐటీ అధికారులు మరి సోదాలు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. మైత్రి మూవీస్ కు ఓ ఏపీ మంత్రి కూడా ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన లావాదేవీలపైన ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మంత్రి ఇంట్లోనూ సోదాలు జరగొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది.